मुख्यमंत्री जगन मोहन रेड्डी ने अमरावती मुद्दे पर बयान दिया। उन्होंने कहा कि जनता को सच्चाई जाननी चाहिए। उन्होंने राजधानी को लेकर कई सवाल उठाए हैं। साथ ही चंद्रबाबू नायडू पर भी आरोप लगाए गए। उन्होंने कहा कि अमरावती पर खर्च बहुत ज्यादा है। उन्होंने इसे एक बड़ा आर्थिक मुद्दा बताया है। सरकार पर भ्रष्टाचार के आरोप भी लगाए गए। इस बयान से राजनीति में बहस तेज हो गई है। ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తా ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు మనందరికీ ఊదరగొట్టి బాహుబలి సెట్టింగ్లను చూపించి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ను సడన్ గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈరోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాటని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఇంతకుముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అని ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా?
చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతానా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేటివి. ఏదైనా కానీ దుమ్మెత్తిపోయాలా అసెంబ్లీ అన్నది, అసెంబ్లీలో దుమ్మెత్తిపోయాలి అనే ఒక ఆరాటంతో మమ్మల్ని తిడతారు తప్ప, మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా లోతైన ప్రశ్నలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయదగ్గ ప్రశ్నలు. ఫేర్గా నిజంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఫేర్గా ఈ సబ్జెక్ట్ను ప్రస్తావిద్దాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం